వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం ఏమిటి అంటే బెంగళూరులో క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి లివర్పూల్ యూనివర్సిటీకి అనుమతి లభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఏదైతే కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరులో క్యాంపస్ ఏర్పాటు కోసం లివర్పూల్ యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయానికి సంబంధించి అనుమతి అనేది లభించడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం దీనికి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులు, అధ్యాపకులు, అంతర్జాతీయ మార్పిడి లాంటి అవకాశాలు ఈ క్యాంపస్ ఏర్పాటు వలన లభిస్తాయని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ లివర్పూల్ యూనివర్సిటీ ఏదైతే యునైటెడ్ కింగ్డమ్ ఉంటుందో దానికి సంబంధించినది ఇది లివర్పూల్. మనకి ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఏదైతే ఉంటుందో ఈ రైలు కూడా ఇంగ్లాండ్లోనే ప్రారంభం అవడం జరిగింది. ఇంగ్లాండ్లో ఎక్కడ సార్ అంటే ఈ లివర్పూల్ అనే ప్రాంతం నుంచి మనకి స్టాక్టన్ అనే ప్రాంతం మధ్య మొదటి ట్రైన్ కూడా నడవడం జరిగింది. అదే లివర్పూల్ యూనివర్సిటీ మనకి బెంగళూరులోని క్యాంపస్ ఏర్పాటు కోసం అనుమతి అనేది పొందడం జరిగింది. అండ్ రీసెంట్గా ఈ బెంగళూరుకు సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కరెంట్ న్యూస్ కూడా మనం చూసాం. ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క 25వ సీఎంగా మనకి డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేశారని కూడా చెప్పడం జరిగింది. అండ్ దానితో పాటు ఈ యొక్క బెంగళూరులో ఉన్న బెంగళూరు సిటీ యూనివర్సిటీ యొక్క పేరుని మన్మోహన్ బెంగళూరు యూనివర్సిటీగా పేరు మార్చారని కూడా మనం గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ బెంగళూరులో క్యాంపస్ ఏర్పాటు కోసం లివర్పూల్కి NEP 2020 ప్రకారం అనుమతి లభించడం జరిగింది. అండ్ ఈ లివర్పూల్ అనేది ఇంగ్లాండ్లో కలదు. ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారిగా 1824 ఆ మధ్యలో ఫస్ట్ ట్రైన్ ఈ లివర్పూల్ నుంచి స్టాక్టన్ మధ్య నడవడం జరిగింది. అండ్ బెంగళూరు అనేది కర్ణాటక రాష్ట్రంలో భాగం. ఈ కర్ణాటక రాష్ట్రంలో మనకి ఈ యొక్క రీసెంట్గా మనకి ఒక 2-3 రోజుల కిందట అక్కడ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడం వలన అక్కడ డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారము అండ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీ యొక్క పేరును మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీకి కూడా నామకరణం చేయడం జరిగినది. బెంగళూరుని మన స్పేస్ సిటీ, సిలికాన్ సిటీ, ఇలా రకరకాల పేర్లతో కూడా బెంగళూరుని పిలవడం జరుగుతుంది. ఇదే బెంగళూరులో మనకి ఏముంది సార్ అంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఈ బెంగళూరులోనే కలదు. నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే మనకి నెక్స్ట్ కరెంట్ న్యూస్ 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్ర సమావేశం అనేది బెంగళూరులో నిర్వహించడం జరిగింది. ఏ సార్ అంటే 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్ర సమావేశం, కేంద్రం యొక్క సమావేశం ఎక్కడ జరిగింది అనగా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రాంతీయ వాతావరణ సమావేశం లేదా ఈ కేంద్రం అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క సమావేశంలో భాగంగా ఇక్కడ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు సార్ అంటే మనకు ముఖ్యంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర అండ్ వైష్ణోదేవి యాత్రికులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వాతావరణ వెదర్ కండిషన్ ని తెలియజేయడం కోసం 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్ర సమావేశంలో భాగంగా
కేంద్రం ఏడవ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ మరియు హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాల్లో యొక్క వాతావరణాన్ని విపత్తు నిర్వహణ, జల విద్యుత్ ప్రాజెక్టులు అండ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రీసెంట్ గా వచ్చిన కరెంట్ అఫైర్ లో భాగంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి 2025వ సంవత్సరంలో ఎన్నికలు జరగడం వలన అక్కడ ఒమర్ అబ్దుల్లా అనే వ్యక్తి సీఎం గా పనిచేస్తూ ఉండడం జరుగుతుంది. ఈ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది లడాక్ అనేదిగా మారడం జరిగింది. ఈ లడాక్ లో 2 జిల్లాలు ఉండేవి. ఈ 2 జిల్లాలతో పాటు ఇంకో 5 జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ మొత్తం కూడా ఈ లడాక్ ప్రాంతంలో 7 జిల్లాలు అనేవి ఉండడం జరుగుతుంది. రీసెంట్ గా దీనికి సంబంధించిన లింకప్ కరెంట్ అఫైర్ అండ్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద మనకి ఏదైతే మనకి చిన్న చిన్న పుష్పాలు ఉంటాయో ఈ పుష్పాలకు సంబంధించిన పార్కును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇదే లడాక్ ప్రాంతంలో మనకి ఇటీవల మనకి గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఐస్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐస్ గేమ్ లడాక్ లోని నిర్వహించడం జరిగింది రీసెంట్ గా. నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారత నేపాల్ సరిహద్దు వివాదాలు మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. రీసెంట్ గా ఆ భారతదేశ సంబంధించిన ఆ దేశ అధ్యక్షులు భారతదేశంలో పర్యటించడం వలన భారతదేశం సంబంధించిన కొన్ని ప్రాంతాలు నేపాల్లో కూడా ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. అయితే ఇండియాకి నేపాల్కు మధ్య అంటే భారతదేశానికి నేపాల్కు మధ్య వివాదాస్పదమైన ప్రాంతాలు ఏవి అని గమనించినట్లయితే ఒకటి మనకి ఏది సార్ అంటే కాలాపాని అనేది అండ్ రెండవది లీపు లేక్ అండ్ మూడవది లింపేదొర అనే ప్రాంతం. ఈ 3 ప్రాంతాలు మనకి ఎక్కడున్నాయి సార్ అంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1816వ సంవత్సరంలో ఈ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ కి అప్పటి రాజు నేపాల్ రాజు అయిన గురు గజరాజ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీనినే సుగౌలి ఒప్పందం అనే పేరుతో పిలుస్తారు. సుగౌలి ఒప్పందం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినది. 1816లో ఇండియా నేపాల్ మధ్య ఈ గురు గజరాజ్ అండ్ బ్రిటిష్ ఇండియా మధ్య ఒక ఒప్పందం అనేది ఈ ఉత్తరాఖండ్ లోని ప్రాంతం మధ్య సుగౌలి అనే ప్రాంతం దగ్గర ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము భారతదేశానికి సరిహద్దుగా కాళీ నది లేదా శారదా నదిని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ కాళీ లేదా శారదా నది ఇటీవల తన యొక్క విపత్తుల కారణంగా సహజ విపత్తుల కారణంగా తన యొక్క దిశను మార్చుకోవడం వలన ఈ 3 ప్రాంతాలు తమవిగా చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత బీహార్ ప్రాంతంలో కూడా నేపాల్ కి ఇండియాకి మధ్య వివాదాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి. బీహార్ దగ్గర ఇండియాకి నేపాల్ కు మధ్య వివాదాస్పదమైన ప్రాంతాలు ఏవి సార్ అంటే ఈ సుప్తాలోని ఒక గ్రామాన్ని మాది అని నేపాల్ వాదించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఇండియాకి నేపాల్కు మధ్య సరిహద్దు వివాదాస్పదమైన ప్రాంతాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగితే 100% మనం ఆన్సర్ చేయవలసిన అంశాలు. ఇండియాకి నేపాల్కి మధ్య దాదాపుగా 1751 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండడం జరుగుతుంది. ఎంత సార్ అంటే అంతర్జాతీయ సరిహద్దు 1751. ఇండియాకి నేపాల్ మధ్య సరిహద్దులో ఉన్న పారామిలిటరీని SSB అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సహస్ర సీమాబల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది.
కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాంతం. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఆన్లైన్ క్విజ్ లో పాల్గొన్నందుకు మేరా యువ భారత్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అందుకోవడం జరిగింది. ఏ సార్ అంటే ఆన్లైన్ క్విజ్ లో పాల్గొన్నందుకు మేరా యువ భారత్ అనే దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం జరుగుతుంది. అంటే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా వికసిత్ భారత్ లో అమృత్ భారత్ లో భాగంగా ఈ యొక్క క్విజ్ ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఏకంగా 3,90,812 మంది, దాదాపుగా 4 లక్షల మంది క్విజ్ లో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించడం వలన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మేరా యువ భారత్ అనేది పొందడం జరిగినది. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలనే అంశంతో దీనిని ప్రారంభించడం జరిగింది గతంలో. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, దాదాపుగా 24,249 కోట్ల రూపాయలతో విలువైన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 24,249 కోట్ల రూపాయలకు పైగా ప్రాజెక్టులను ఒడిస్సా, తెలంగాణ అండ్ మధ్యప్రదేశ్, ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ యొక్క భారీ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో రామేశ్వరం, పారాదీప్లను కలిపేందుకు ఈ యొక్క తీర ప్రాంత రహదారిని అభివృద్ధి నిర్మాణం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సార్ అంటే పారాదీప్ మరియు రామేశ్వరం వరకు, అంటే తమిళనాడులోని ఈ యొక్క రామేశ్వరం పంబందివిలో ఉన్న రామేశ్వరం నుంచి పారాదీప్ వరకు కనెక్టివిటీ కోసం హైబ్రిడ్ మాన్యువల్ మోడల్లో భాగంగా దాదాపుగా 160.8 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టులను ఇచ్చేయడం జరిగింది. అండ్ తెలంగాణలో నేషనల్ హైవే 63 మరియు నేషనల్ హైవే 563 జగిత్యాల కరీంనగర్ విభాగానికి సంబంధించి 4 లైన్ అండ్ 2 లైన్స్ జగిత్యాల అండ్ కరీంనగర్, అండ్ దాని తర్వాత మనకి ఈ మంచిర్యాల అండ్ జగిత్యాల మధ్య రోడ్ కనెక్టివిటీ కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. అండ్ దాంతో పాటు మనకి ఎస్ఆర్ అంటే మధ్యప్రదేశ్, ఈ మధ్యప్రదేశ్ లో కూడా NS 347B 47B సంబంధించి హైవేని డెవలప్ చేయాలి. అండ్ దాంతో పాటు బీహార్ ప్రాంతంలో నేషనల్ హైవే 31 అండ్ నేషనల్ హైవే 231 లో భాగంగా రోడ్లను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా 24,249 కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇచ్చేసారు. ఈ పారాదీప్ ఓడరేవు చూడండి, తరచుగా కరెంట్ అఫైర్ లో ఉంటుంది ఒడిస్సాలో. భారతదేశంలో ప్రధాన 13 ఓడరేవుల్లో పారాదీప్ ఒకటి. ఈశాన్య ఋతుపవనాల వలన అత్యధికంగా నష్టపోయే ఓడరేవు ఏది సార్ అంటే పారాదీప్. అండ్ ఈ ఒడిస్సాలోని ఇటీవల మనం కరెంట్ అఫైర్ లో భాగంగా చెప్పుకున్నాం సిమ్లీపాల్ అనే నేషనల్ పార్క్, వినే ఉంటారు. ఈ సిమ్లీపాల్ అనే నేషనల్ పార్క్ లో నల్ల పులులు కనబడ్డాయి, నల్ల చారులు కలిగిన పులులు కనబడ్డాయని చెప్పాం. 107వ నేషనల్ పార్క్ కూడా వేసారు అంటే మనకి ఈ సిమ్లీపాల్. అండ్ దాని తర్వాత తెలంగాణకు సంబంధించి మనకు ఒక శాటిలైట్ స్కై రూట్ అనే స్పేస్ ఆర్గనైజేషన్ మనకి విక్రమ్-1 అనే శాటిలైట్ ని తయారు చేయడం ప్రయోగించబోతుందని కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగినది. ఈ మధ్యప్రదేశ్ లో మనకి ఇండోర్ ప్రాంతంలో మనకి బ్రిక్స్ దేశాలకు సంబంధించిన బ్రిక్స్ దేశాలకు సంబంధించిన
అగ్రికల్చర్ మినిస్టర్ యొక్క సమిట్ జరగబోతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ బీహార్ రాష్ట్రంలో రీసెంట్ గా బీహార్ రాష్ట్ర సీఎం అయిన మనకి ఎవరు సార్ అంటే నితీష్ కుమార్ రాజీనామా చేయడం వలన అక్కడ సామ్రాట్ చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేశారని కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ 4 రాష్ట్రాలు మన కరెంట్ అఫైర్ లో ఉన్న అంశమే. ఓకే, ఒడిశా అనేది సిమ్లీపాల్ నేషనల్ పార్క్ 107వ నేషనల్ పార్క్. రీసెంట్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ లో నల్ల చారలు కలిగిన పులులు కనబడ్డాయి. అండ్ తెలంగాణ రాష్ట్రం మనకి స్కై రూట్, ఈ స్కై రూట్ లో భాగంగా మనకి విక్రమ్-1 అనే శాటిలైట్ ని ప్రయోగించడం తయారు చేసింది. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రారంభించారని కూడా చెప్పుకున్నాం. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బ్రిక్స్ దేశాల అగ్రికల్చర్ సమిట్స్ అనేవి ఎక్కడ మధ్యప్రదేశ్ లో జరగబోతుంది అని చెప్పాం. అండ్ ఒడిశాలో కూడా మనం మొన్నటి క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, ఒడిశాలోని పూరి ప్రాంతంలో బ్రిక్స్ దేశాల విపత్తులకు సంబంధించిన సమిట్ కూడా జరిగింది అని చెప్పడం జరిగింది. ఓకే, అండ్ దాని ద్వారా బీహార్ రాష్ట్రం యొక్క సీఎం ఓకే నవీన్ కుమార్ అనే వ్యక్తి మనకి నితీష్ కుమార్ రాజీనామా చేయడం వలన అక్కడ ఎవరు సార్ అంటే సామ్రాట్ చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేశారని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిన్నటి కరెంట్ అఫైర్లు చెప్పాం. భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన చూసుకుంటే ఓకే ప్రాజెక్టులు ఎక్కువగా అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఓకే, దీనికి అత్యధిక ప్రాజెక్టులు ఎక్కడ ఎక్కువగా ప్రాజెక్టులు అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పరంగా అంటే ప్రాజెక్టుల నెంబర్ పరంగా ఏపీ 3వ స్థానం అయితే ఓకే పెట్టుబడి పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానం అని కూడా మనం నిన్నటి క్లాస్ లో కరెంట్ అఫైర్ లో గుర్తు చేసుకోవడం జరిగింది. ఓకే, నేను చెప్పే ఏవైతే కరెంట్ న్యూస్ ఉన్నాయో వాటిని రిపీటెడ్గా ప్రిపేర్ అవ్వడం కానీ వాటిని ఇచ్చేయడం కానీ చేస్తే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎలాంటి కరెంట్ అఫైర్ వచ్చినా 100% ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్లో మనం గమనిస్తూ ఉన్నాం. దాదాపుగా 50% కంటే ఎక్కువ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్లే. ఓకే, తెలంగాణ అండ్ ఏపీ ఓకే గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ దాదాపుగా 50% పేపర్ మొత్తం థియరీ పార్ట్ మొత్తం కూడా కరెంట్ అఫైర్ బేస్ చేసుకునే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మేము అదే రేంజ్ లో దీనిని ప్రిపేర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఓకే, మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. మేము ఏదైనా ఓకే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ అండ్ దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ అండ్ దాంతోపాటు మనకి ఈ యొక్క ఛానల్ వాట్సాప్ ఛానల్ కూడా మీరు సెర్చ్ చేసి జాయిన్ అవుతే మేము ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ కూడా మీకు అటెండ్ టైం మేము ఏదైతే పబ్లిష్ చేస్తామో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ సంబంధించిన కరెంట్ న్యూస్. ఓకే, వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా భారతదేశం నుంచి నీలకంఠ ఎవరు సార్ అంటే నీలకంఠ మిశ్రా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గతంలో ఎవరు ఉండేవారు సార్ అంటే పరమేశ్వరన్ అయ్యర్ గారు ఉండేవారు. ఎవరు ఉండేవారు సార్ అంటే పరమేశ్వరన్ అయ్యర్ గారు గతంలో ఉండేవారు. ఇతని ప్లేస్ లో మనకి నీలకంఠ మిశ్రా గారు ఉండడం జరుగుతుంది. ఏ దాంట్లో భాగంగా వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ కూడా భారతీయ సంతతికి చెందిన అజయ్ బంగా గారు ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే అజయ్ బంగా గారు ప్రెసెంట్ ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించిన భారతదేశ సంతతికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉండడం జరుగుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది 1944వ సంవత్సరంలో వాషింగ్టన్ డిసి కేంద్రంగా ఇది ఏర్పాటు అవ్వడం జరిగినది. ఓకే, దీని యొక్క ప్రధాన లక్ష్యం వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సమగ్ర శ్రేయస్సు కోసం ఈ వరల్డ్ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వరల్డ్ బ్యాంక్ కి నీలకంఠ శాస్త్రి, పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో వచ్చారు కదా. ఐఎంఎఫ్ అనేది ఉంటుంది,
ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. ఈ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గత ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి మనకు ప్రెసిడెంట్ IMF డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. అతని పేరే మనకి ఎవరు సార్ అంటే 2016లో మనకి నవంబర్ 8వ తారీఖున పెద్ద నోట్ల రద్దు సమయంలో గవర్నర్ గా ఉన్న వ్యక్తి. ఓకే, నేను హింట్ ఇస్తున్నా కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, IMF యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రెసిడెంట్ మాజీ RBI గవర్నర్ ఉన్నారు. ఇతని కాలంలోనే 2016 నవంబర్ 8వ తారీఖున నవంబర్ 8వ తారీఖున మన భారతదేశంలో బ్లాక్ మనీ పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది. ఓకే, ఎవరైతే మన క్లాస్ ఫాలో అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. డెన్మార్క్ సంబంధించి మన కరెంట్ న్యూస్ నాన్న. డెన్మార్క్ యొక్క ప్రధానమంత్రిగా డెన్మార్క్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా మూడవసారి మెట్టే ఎవరు సార్ అంటే మెట్టే ఫెడ్రిక్ క్వీన్ అనే ఆమె మూడవసారి ఎన్నిక కావడం జరిగింది. డెన్మార్క్ యొక్క ప్రధానమంత్రిగా మూడవసారి మెట్టే ఫెడ్రిక్ క్వీన్ గారు ఇది అవ్వడం జరిగింది. గతంలో ఈమె 2019లో ఒకసారి అండ్ 2022లో రెండవసారి అండ్ 2026లో మూడవసారి ఈమె పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. డెన్మార్క్ యొక్క రాజధాని ఏది సార్ అంటే కోపెన్ హ్యాగైన్. ఏది సార్ అంటే డెన్మార్క్ రాజధాని కోపెన్ హ్యాగైన్. డెన్మార్క్ రాజధానిగా ఉండడం జరుగుతుంది. డెన్మార్క్ యొక్క క్యాపిటల్ కోపెన్ హ్యాగన్ అండ్ డెన్మార్క్ యొక్క పార్లమెంట్ ని షోకేటింగ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈ డెన్మార్క్ ని ఏమని పిలుస్తాం సార్ అంటే యూరప్ ఖండపు డైరీ అనే పేరుతో కూడా పిలుస్తాం. యూరప్ ఖండపు డైరీ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుందో ఇది ఒక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఏ సార్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది 2027 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక లోగోను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ ఈ లోగో అంటే ఏవైతే శాకాహారులు ఉంటారో ఈ శాకాహారులకు సంబంధించి ఇది అంటే ఈ లోగో ఏదైతే ఉంటుందో ఈ లోగో ఉంటే ఎలాంటి జంతు అవశేషాలు కానీ జంతు పదార్థాలు కానీ కలపరు. ఆ లోగో ఏంటి సార్ అంటే మనకి వెగన్. ఏ లోగో సార్ అంటే వెగన్ అనే లోగో అనేది ఉండడం జరుగుతుంది. వెగన్ అనే లోగో. ఇలాగ మనకి ఈ షేప్ లో ఈ లోగో అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి వి అక్షరంతో ఉండడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఏంటి సార్ అంటే జంతు ఆధారిత పదార్థాలు కానీ లేదంటే జంతు సంకేతాలు కానీ జంతు తయారీకి సంబంధించిన ఏవి కూడా దీంట్లో ఉండవు. పూర్తిగా ఇవి శాకాహార పదార్థాలు అనే ఉద్దేశంతో ఏ సార్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలు ఈ లోగోను జారీ చేసింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది సార్ అంటే 2027 జూలై 1 నుంచి అమల్లోకి రానుందిగా ప్రకటించడం జరిగినది. ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది 2008లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా 2008లో ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటైంది. నిన్నటి క్లాస్ లో కరెంట్ అఫైర్ న్యూస్ లో చెప్పుకున్నాం ఏవైతే సముద్రపు ఆహార పదార్థాలకు సంబంధించి సముద్రపు ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి గణనీయంగా పెరిగాయి అని కూడా చేసుకున్నాం. దాంట్లో ఎక్కువగా ఘనీభవించిన రొయ్యలు అండ్ ఘనీభవించిన చేపలు అండ్ ఎండిపోయిన సముద్రపు ఆహార పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నామని అండ్ దాంతోపాటు మొన్నటి కరెంట్ అఫైర్ లో కూడా చెప్పిన
కర్ణాటక నుంచి న్యూజిలాండ్కి వృక్ష ఆధారితకు సంబంధించిన కొన్ని మిల్లెట్స్ చిరుధాన్యాలను ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఒక ఒప్పందం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు గత క్లాస్లో ఆర్గానిక్ ఫార్మింగ్ లో అంటే సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం అనేది మొదటి స్థానంలో ఉందని కూడా చెప్పడం జరిగింది. అండ్ దానితో పాటు ఆంధ్రప్రదేశ్ డ్రిప్ ఇరిగేషన్ లో కూడా మొదటి స్థానంలో ఉందని కూడా మనము గత క్లాస్లో వీటిని చెప్పుకోవడం జరిగింది. వీటిని లింకప్ చేసుకొని ఒక దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారత్కు సంబంధించి రష్యా ఒక కరెంట్ అఫైర్ ను ప్రకటించడం జరిగింది. ఏంటి సార్ అంటే మనకి భారతదేశానికి సంబంధించి Su-57 అనే స్టైల్త్ ఫైటర్ జెట్లను సార్ అంటే ఫైటర్ జెట్లను ఉమ్మడిగా తయారు చేసుకుందాం అని ఎవరు ప్రకటించారు సార్ అంటే రష్యా అనే దేశం ప్రకటించింది. రీసెంట్ గా మనము రష్యా నుంచి S-400 అనే సుదర్శన్ అనే ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటిని దిగుమతి కూడా చేసుకున్నాం. మొత్తం 5 ప్రకటిస్తే దాంట్లో 4 మాత్రమే మన ఇండియాకి వచ్చాయి. అయితే ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు Su-57 అనే స్టైల్త్ ఫైటర్ అనే వాటిని ఉమ్మడిగా తయారు చేసుకుందామని కూడా ప్రకటించడం జరిగింది. అండ్ దాంతో పాటు చూడండి ఫ్రాన్స్ దేశానికి భారతదేశం ఒక అభ్యర్థన పత్రం కూడా పెట్టుకుందని కూడా చెప్పుకున్నాం. సార్ అంటే 114 రఫేల్ ఫైటర్ జెట్లను కావాలి అని మనం ఒక అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత రీసెంట్ గానే మనం వియత్నాం అనే దేశానికి బ్రహ్మోస్ అనే మిసైల్ ని కూడా మనము ఏం చేస్తాం సార్ అంటే అమ్మడం జరిగింది. అండ్ గతంలో ఫిలిప్పైన్ అనే దేశానికి అగ్ని అనే మిసైల్ ని కూడా మనము వాళ్ళకు అమ్మడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారతదేశంలో 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం దీని గురించి. ఆల్రెడీ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పాట్నా హైకోర్టుగా మనకి రీసెంట్ గానే అపాయింట్ అయ్యారు జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ పాట్నా హైకోర్టుకి. అండ్ జస్టిస్ సునీత అగ్రవాల్ గుజరాత్ హైకోర్టుకి. అండ్ జస్టిస్ రేవతి మోపి దేవి డేర్ మేఘాలయ హైకోర్టుకి. అండ్ జస్టిస్ లీసా గిల్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 4 మహిళా ప్రధాన న్యాయమూర్తులు అపాయింట్ అయ్యారని మనం జస్ట్ దాదాపుగా 1 వీక్ బిఫోరే చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి మనం దీనికి సంబంధించిన డేటాను ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే మొత్తం హైకోర్టులో మహిళా న్యాయమూర్తులకు సంబంధించి 14.85% ఈ హైకోర్టులో ఈ మహిళా న్యాయమూర్తులు ఉన్నారని తెలియజేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం హైకోర్టులో 14.85. అండ్ రీసెంట్ గా ఏదైతే సుప్రీంకోర్టు ఉంటుందో ఈ సుప్రీంకోర్టులో 37+1 అంటే ఇటీవల 5 మంది జడ్జిస్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, వారిలో కూడా ఒక మహిళా జడ్జి కూడా ఉన్నారు. అండ్ 2027లో సుప్రీంకోర్టులో మొట్టమొదటిసారిగా మహిళా ప్రధాన న్యాయమూర్తి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె పేరే ఏమిటి సార్ అంటే మనకి ఆమె పేరు బివి నాగరత్న గారు ఉండడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా నేను మ్యాక్సిమం మీకు ఎంతైతే ఉపయోగపడుతుందో దానికి సంబంధించిన కరెంట్ న్యూస్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. మా టీం మొత్తం కూడా ఆర్ఎస్ అకాడమీ టీం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధంగా మేము ముందుకు రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఆదివారం ఆర్ఎస్ అకాడమీ గ్రాండ్ టెస్ట్లను కూడా నిర్వహిస్తుంది. గ్రూప్ 2 అండ్ ఎస్ఐ సపరేట్ గా నిర్వహిస్తుంది ఆర్ఆర్బికి సంబంధించి. వాటిలో మొదటిగా వచ్చిన వాళ్ళకి ప్రత్యేక గిఫ్టులు కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారతదేశంలో 100వ రామ్సార్ సైట్ భారతదేశంలో 100వ
ఓకే రామ్సార్ సైట్ అనేది ప్రకటించారు. ఈ 100వ రామ్సార్ సైట్ ఏది సార్ అంటే జయప్రకాష్ నారాయణ్ అనేది. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఉత్తరప్రదేశ్లో. ఈ ఉత్తరప్రదేశ్లో ఎన్నోది సార్ అంటే 13వ రామ్సార్ సైట్ అనేది. ఓకే రీసెంట్ గానే 99వ రామ్సార్ సైట్ కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉండడం జరుగుతుంది. ఏ సార్ అంటే షేకాజిల్ పక్షుల అభయారణ్యము అండ్ దానికంటే ముందు పాట్నా బర్డ్ శాంక్చురీ కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. అండ్ దానికంటే ముందు గుజరాత్ లో చోరీ దండ్ అనేది కూడా ప్రకటించారు. దానికంటే ముందు రాజస్థాన్ లో సిలీసర్ సరస్సు అనేది కూడా ప్రకటించారు. కాబట్టి రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో ప్రకటించిన దాంతో మొత్తం కూడా 13 ఏసార్ అంటే మనకి రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఈ భారతదేశంలో 100వ రామ్సార్ సైట్ జూన్ 5వ తారీఖున జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా దీనిని ప్రకటించడం జరిగింది. ఓకే ఇక్కడ రామ్సార్ సైట్ గురించి నేను ఏం చెప్పను కానీ రామ్సార్ సైట్ సంబంధించి ఒక స్పెషల్ వీడియోని మీకోసం నేను తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఫీఫా అనేది మనం ఆల్రెడీ నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఏదైతే ఫీఫా ఉంటుందో ఫీఫా అనేది మనకి జూన్ 11వ తారీఖున ప్రారంభం అవుతుంది. ఈ జూన్ 11వ తారీఖున ప్రారంభం అవుతాయి. దీంట్లో 4 వ్యక్తులు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు. 4 వ్యక్తులు ఎవరు సార్ అంటే ఇండియాకు సంబంధించిన వారు. దాంట్లో ఒకరు సర్ప్రీత్ సింగ్ న్యూజిలాండ్ అండ్ దాని తర్వాత తప్వన్ మహమ్మద్ జంషీద్ అనే వ్యక్తి. ఇతను మనకి ఎక్కడ సార్ అంటే ఖతర్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ నిషాన్ వేలు పిల్లై అనే వ్యక్తి ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నాడు. అండ్ దాని తర్వాత ఎవరు సార్ అంటే షామ్యూల్ అనే వ్యక్తి. ఇతను కాంగో తరపున ఆడడం జరుగుతుంది. వీళ్ళు భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి. భారతీయతో అనుబంధం ఉన్న ఇంకో వ్యక్తి ఉన్నారు. అతని పేరే వికాస్ దోరోమా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత చూడండి నిన్న ఫీఫాకు సంబంధించిన మస్కట్లను కూడా మనం చెప్పుకున్నాం. ఫీఫాకు సంబంధించిన మస్కట్ యూకే ఏది సార్ అంటే కెనడా, యుఎస్ఏ లాంటి దేశాలకు సంబంధించిన 3 దేశాలకు సంబంధించిన మస్కట్ ను కూడా మనం నిన్నటి రోజున ఆ మస్కట్ ను కూడా మనం దాని గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వన్ కరెంట్ న్యూస్ చూడండి నాన్న. నార్వే చెస్ టైటిల్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నార్వే చెస్ టైటిల్ 2026 టైటిల్ ని ప్రజ్ఞానంద్ ఎవరు పొందారు సార్ అంటే ప్రజ్ఞానంద్ గారు అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు సార్ అంటే ప్రజ్ఞానంద్. నార్వే చెస్ టైటిల్ 2026 అందుకోవడం జరిగింది. మాగ్నస్ కార్ల్సన్ అనే వ్యక్తిని కూడా గతంలో ఓడించడం జరిగింది. 2 సార్లు ఓడించడం జరిగింది. ప్రపంచ చెస్ లో టాప్ ఉండే వ్యక్తి. కాబట్టి నార్వే చెస్ ఛాంపియన్షిప్ 2026లో ప్రజ్ఞానంద్ గారికి రావడం జరిగింది. దాని తర్వాత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన జీడిపి అంచనాలు ప్రకటించడం జరిగింది. 2026 4వ త్రైమాసిక లేదా 4th క్వార్టర్ అంట. ఈ 4th క్వార్టర్లో జీడిపి వృద్ధి రేటు 7.8% ఉండడం జరుగుతుంది. 7.8%. అయితే గతంలో దీనిపైన ఆర్బిఐ అంచనా వేసింది 7.0% ఉంటుందని. అండ్ రాయిటర్స్ అనే సంస్థ కూడా అంచనా వేసింది 7.2 అని. అండ్ బ్లూంబర్గ్ అంచనా ప్రకారం కూడా 7.2%. కానీ వీరి యొక్క అంచనాలను దాటి భారతదేశ జీడిపి ఏకంగా 7.8 సాధించినట్లు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వృద్ధి విషయానికి వస్తే 4th క్వార్టర్లో వ్యవసాయ రంగంలో వృద్ధి 3.6%.
అండ్ నిర్మాణ రంగంలో వృద్ధి విషయానికి వస్తే 8.4%. అండ్ తయారీ రంగంలో చూసుకుంటే 7.3%. ఓకే, వృద్ధి అనేది మనకి ఏమైంది సార్ అంటే ఇక్కడ తయారీ రంగంలో మందగించింది, ఇక్కడ పెరుగుదల అనేది చూపడం జరిగింది. ఎక్కడ సార్ అంటే వ్యవసాయం నిర్మాణంలో పెరుగుదల చూపించింది, కానీ తయారీ రంగంలో ఓకే వృద్ధి అనేది మందగించడం జరిగిందిగా ప్రకటించారు. అయితే 2026 Q4లో లేదా 4వ త్రైమాసికంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 7.8%గా ఉంది. ఓకే, రీసెంట్ గా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గతంలో భారతదేశం 4వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 6వ స్థానానికి పడిపోయిందని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఓకే, 2028 నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగంగా 3వ స్థానానికి చేరాలని లక్ష్యంగా భారతదేశం పెట్టుకోవడం జరిగింది. ఓకే, దీన్ని కూడా లింకప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి డామన్ లో ఒక డామన్ డయ్యు అంటాం కదా, ఈ డామన్ ప్రాంతంలో ఒక విమానాశ్రయ టెర్మినల్ ని ప్రారంభించారు. విమానాశ్రయం యొక్క టెర్మినల్, ఓకే, విమానాశ్రయం యొక్క టెర్మినల్ ని ప్రారంభించడం జరిగింది. గతంలో మనకి కేరళ ప్రాంతంలో కూడా ఒక టెర్మినల్ ని ప్రారంభించారు. ఓకే, చాలా రోజులు అయిపోయింది, దాదాపు ఒక 3-4 నెలల కిందట. ఇప్పుడు డామన్ ప్రాంతంలో విమానాశ్రయం ఒక టెర్మినల్ ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ టెర్మినల్లో ఏకంగా 180 మంది కూర్చునేలాగా అధునాతన సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ డామన్ డయ్యు ఏదైతే ఉంటుందో మనకి 2020వ సంవత్సరంలో, ఓకే, 2020వ సంవత్సరంలో ఈ డామన్ డయ్యు అండ్ దాద్రా నగర్ హవేలీని కలిపి ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఓకే, డామన్ డయ్యు అండ్ దాద్రా నగర్ హవేలీని. ఓకే, దీన్ని కూడా లింకప్ చేసుకోండి. ఈ డామన్ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీగా ఒకటి అహ్మదాబాద్ అండ్ ముంబాయి, ఓకే, ముంబాయి అండ్ ఢిల్లీకి కనెక్టివిటీగా దీన్ని పెట్టడం జరిగింది. ఓకే, రీసెంట్ గా ఎక్కడ టెర్మినల్ ని ప్రారంభించారంటే డామన్ లో ప్రారంభించారు. ఓకే, నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇందాక చెప్పిందేనా మనకి. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ప్రపంచంలో అత్యంత ధనవంతుల యొక్క జాబితా జూన్ 2026 నాటికి అత్యధికంగా ఫస్ట్ ప్లేస్ ఎలన్ మస్క్ గారు. ఓకే, ఎలన్ మస్క్. 2వ స్థానంలో లారీ పేజ్, 3వ స్థానంలో లారీ ఎలిసన్ అండ్ 4వ స్థానంలో సెర్జ్ బ్రిన్ అండ్ 5th ప్లేస్ లో జెఫ్ బేజోస్ అండ్ 6th ప్లేస్ లో మైకెల్ డేల్ అండ్ 7వ ప్లేస్ లో మార్క్ జుకర్బర్గ్, 8వ స్థానంలో హవాంగ్ అండ్ దాని తర్వాత 9వ స్థానంలో బెర్నాల్డ్ ఆర్నాల్డ్ కుటుంబం అండ్ 10వ స్థానంలో వారెన్ బఫెట్ గారు ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుల జాబితా కూడా రీసెంట్ గా చెప్పడం జరిగింది చూడండి మీకు. ఓకే, మొదటి స్థానంలో మనకు అదాని గారు ఉన్నారు. ఓకే, 2వ స్థానంలో ఎవరు ఉండేవారు సార్ అంటే మనకి ఈ రిలయన్స్ అంబానీ గారు ఉండేవారు. అతను నెట్టివేసి ఇటీవల కాలంలో ఇంకో వ్యక్తి రావడం జరిగింది. అంబానీ గారు 3వ ప్లేస్ లోకి పడిపోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఢిల్లీలో ఓకే జూన్ 5వ తారీఖున అంటే నిన్నటి రోజున, ఓకే, జూన్ 5వ తారీఖున అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఓకే ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రోగ్రాం కింద మొత్తం కూడా 18 నమో ఆక్సిజన్ పార్కులను ఏర్పాటు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు మనకి 18 నమో ఆక్సిజన్ పార్క్ ను ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రోగ్రాం కింద దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి సార్ అంటే
పట్టణ ప్రాంతంలో గాలి నాణ్యత పెంచడం, ఓకే, పచ్చదనాన్ని, జీవ వైవిధ్య పరిరక్షణ అండ్ అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో జూన్ 5వ తారీఖున ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని, ఓకే, కార్యక్రమంలో భాగంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను చేయడం జరిగింది. ఓకే, కాబట్టి రేఖా గుప్తా గారు ప్రారంభించడం జరిగింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయిన ఓకే భూపేందర్ యాదవ్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఓకే, ఇది ఈరోజు జరిగిన కరెంట్ న్యూస్. నాన్న ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్ లో మనం వాటిని చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.